నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 30వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:42. అయితే ఈరోజు తిథి చవితి రాత్రి 9:29 వరకు, తదుపరి పంచమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పునర్వసు రాత్రి 9:32 వరకు, తదుపరి పుష్యమి నక్షత్ర ప్రవేశము. వర్జము తెల్లవారుజామున 5:22 నుంచి ఉదయం 6:57 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12:39 నుంచి మధ్యాహ్నం 1:31 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 7:10 నుంచి రాత్రి 8:42 వరకు. అయితే అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారు ప్రేమ విషయాలలో అపార్థాలు తొలగిపోతాయి. మిస్కమ్యూనికేషన్ కావచ్చు, మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, అవి తొలగిపోయి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే రీతిలో ఉంటారు. ఉద్యోగ రంగంలో అభివృద్ధి కనబడుతుంది. ప్రమోషన్స్, ప్యాకేజ్ పెరగడాలు, శుభవార్తలు వినడాలు, మీ కేడర్ కూడా పెరగడము, ఇలాంటివన్నీ ఈరోజు జరుగుతాయి. ఆర్థిక సహాయ సహకారాలు మీ మిత్రుల దగ్గర నుంచి కానీ ఆప్తుల దగ్గర నుంచి కానీ ఈరోజు అందుకోబోతున్నారు. అయితే పరిహారంగా ఈరోజు సూర్యోదయ సమయంలో సూర్యార్చన చేయండి. దీంతో పాటు ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా ఒక్కసారైనా వినే ప్రయత్నం చేసుకోండి. రవిగ్రహానికి సంబంధించిన ఏ దోషాలున్నా తొలగిపోయే అవకాశము, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండేవారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుబాటులోకి ఈరోజు రావడము, ప్రయాణాలు యోగ్యదాయకంగా ఉంటాయి. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఉన్నప్పటికీ ఏ వృత్తిపరంగా ఉన్నా, ఏ రంగంలో ఉన్న వారికైనా అత్యంత యోగదాయకమైన రోజు ఈరోజు. దీన్ని వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా గురు సంబంధిత ఆలయాలను తప్పనిసరిగా సందర్శించండి. మాకు దగ్గరలో ఆలయాలు లేవు అని అనుకున్న వాళ్ళు గురు స్తోత్ర పారాయణ ఒక్కసారైనా చేసే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండేవారికి ధన లాభ సూచనలు, వాహన యోగము, కళారంగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు, పారితోషికం పెరగడము, అవకాశాలు రావడము, వైవాహిక జీవితము సాఫీగా ఉండడము, ఏ నిర్ణయాలు తీసుకున్నా కార్యసిద్ధి, కార్యజయము, నిర్ణయాలలో లాభాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో ఉండేవారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ రోజుని వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, అమ్మవారికి అంటే దుర్గా అమ్మవారికి కానీ లక్ష్మీ అమ్మవారికి కానీ ఆలయ దర్శనం చేసి కుంకుమ పూజ మీ పేరిట చేయించుకున్నట్టయితే విశేషమైన ధనపరమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారికి న్యాయపరంగా అనుకూలమైన పరిణామాలు ఈరోజు గోచరిస్తున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో అనవసరమైన దూరం పెరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. తప్పనిసరి అయితే కనుక డాక్టర్ పర్యవేక్షణ వెళ్ళవలసిన పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. ఆలయం దగ్గరలో లేదు అని అనుకున్న వాళ్ళు ఇంట్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర పారాయణ చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.